తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే ఈ సంవత్సరం తులా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? సో తులారాశిని లిబ్రా అంటారు ఇంగ్లీష్లో. చిత్తా 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం కనుక కనిపిస్తున్న పరిస్థితి ఏమిటంటే తులారాశికి 90% అనుకూలంగా ఉంది. గురుబలము, దైవ బలము, గురువుల బలం వల్ల చాలా ముందుకెళ్తారు. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. కొత్త మనుషులను చూసే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు కొత్తగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంత గొప్పగా కలలు కంటారో ఆ కళలను సాకారం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళండి. ఈ సంవత్సరము ఒకే ఒక్క సంచలనం సమస్య ఏమిటంటే మీ ఇంట్లో సంచలనం జరిగే అవకాశం ఉంది. న్యాయపరంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఏదో ఒక పెను సంచలనం మీ జీవితంలో ఉండబోతా ఉంది. అది ఒక్కటి మినహా మీకు తిరుగులేదు. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, కళాకారులు, క్రీడాకారులు, స్త్రీలు ఎవరినైనా తీసుకోండి, కింగ్ మేకర్లుగా ఉంటారు, కింగులుగా ఉంటారు తులారాశి వారు. సో ఈ సంవత్సరము తులారాశి వాళ్ళు తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు. అయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సో నెక్స్ట్ వృశ్చిక రాశి స్కార్పియో అంటాం. విశాఖ 4, అనురాధ 1 2 3 4 పాదాలు, జ్యేష్ఠ 1 2 3 4 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. చాలా అనుకూలంగా ఉంది. గురువు, రాహువు, కేతువు, శని నలుగురు కూడా అనుకూలంగా ఉన్నారు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు, రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు, ఎన్నికల్లో విజయం సిద్ధిస్తుంది. స్త్రీలకు పూర్తిగా ఇంట్లో ఆధిపత్యం వహిస్తారు. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఇన్కమ్ చాలా పెరుగుతుంది. రైతులకు అన్ని పంటలు లాభిస్తాయి. ఏ రంగం వారిని తీసుకున్నా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వీరికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు.